ఐపీఎల్ 2026 లీగ్ దశ ఉత్కంఠభరితంగా ముగిసి ప్లే ఆఫ్ సమరానికి తెరలేవడంతో క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చర్చ మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు టాప్ 4లో అధికారికంగా అడుగుపెట్టడంతో ఈ నాలుగింటిలో ఫైనల్స్ చేరే ఆ రెండు జట్లు ఏవనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. లీగ్ మ్యాచ్లు పూర్తయిన తరుణంలో లభించిన తాజా సమీకరణాలను బట్టి దేశ విదేశాలకు చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తమ లేటెస్ట్ అంచనాలను స్పష్టంగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే మాట్లాడుతూ, ప్రస్తుత ఫామ్ ప్రకారం బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్స్ కోసం గట్టి త్రిముఖ పోరు నడుస్తోందని విశ్లేషించారు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ, ఈ రేసులో డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపే మొగ్గు చూపారు. ముంబైతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్లోకి దూసుకెళ్లిన విధానం చూస్తే వారు ఫైనల్ చేరడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. లీగ్ ముగింపు సమీకరణాల వల్ల పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకోవడంతో ప్రస్తుతం మిగిలిన నాలుగింటిలో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్స్ చేరడం కష్టమని, బెంగళూరుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గవాస్కర్ తేల్చి చెప్పారు. ప్రముఖ విశ్లేషకులు ఆకాష్ చోప్రా మరియు అంతర్జాతీయ నిపుణుడు మైఖేల్ వాన్ ఇద్దరు కూడా పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లకే ఫైనల్స్ ఆడే అత్యధిక అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మే 26న జరిగే క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో తలపడే ఈ రెండు జట్లలో ఒకటి నేరుగా ఫైనల్ వెళ్తుందని, ఓడిన జట్టుకు కూడా క్వాలిఫైయర్ 2 రూపంలో మరో అవకాశం ఉండడం పెద్ద అడ్వాంటేజ్ అని వారు పేర్కొన్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు చివరి నిమిషంలో ప్లే ఆఫ్స్ టికెట్ సాధించినప్పటికీ వారి బ్యాటింగ్ ఫామ్ స్థిరంగా లేనందున వారు ఎలిమినేటర్ దాటి ఫైనల్స్ వరకు వెళ్లడం అసాధ్యమని ఆకాష్ చోప్రా విశ్లేషించగా, మైఖేల్ వాన్ సైతం టాప్ 2 జట్లకే 90% కప్ సాధించే అర్హత ఉందని తేల్చారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టుపై వీరేంద్ర సెహ్వాగ్ గట్టి నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఈ లీగ్ దశలో గుజరాత్ ఆడిన విధానం చాలా పరిణతితో కూడుకుని ఉందని, శుభ్మన్ గిల్ కెప్టెన్సీతో పాటు మిగతా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన ఆ జట్టును క్వాలిఫైయర్ 1 దాటించి నేరుగా ఫైనల్స్ చేరుతుందని జోసిన్ చెప్పారు. రాజస్థాన్ జట్టుకున్న మిడిల్ ఆర్డర్ బలహీనతల వల్ల వారు సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లోనే ఓడిపోతారని సెహ్వాగ్ అంచనా వేశారు. ఈ విశ్లేషణలన్నింటి మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఒక డార్క్ హార్స్ లాగా అభివర్ణిస్తూ ఇర్ఫాన్ పఠాన్ మరియు ఆడమ్ గిల్క్రిస్ట్ ఆసక్తికర సమీక్షలు చేశారు. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు అద్భుతాలు సృష్టించగలదని వారు నమ్మకం వ్యక్తం చేశారు. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ల విధ్వంసకర హిట్టింగ్ ఫామ్ చూస్తుంటే సన్ రైజర్స్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచి ఆ తర్వాత క్వాలిఫైర్ 2లోనూ విజయం సాధించి నేరుగా ఫైనల్స్ రేసులోకి దూసుకువచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయని ఈ ఇద్దరు మాజీ దిగ్గజాలు బలంగా అంచనా వేశారు. మొత్తంగా చూస్తే ఈసారి తుది సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెజారిటీ నిపుణుల తాజా విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.